మా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి అయిన దేవ, ఈ మధ్యాహ్న కాల భాగంలో ప్రియులతో చేరి చక్కటి సందర్భాలు వినటానికి సిద్ధపడుచుండగా మీరే నా ద్వారా మాట్లాడు ఉత్తమమైన సందర్భాలు తెలుసుకోగలిగే భాగ్యాన్ని ప్రతినిత్యము మీ గడప దగ్గర కనిపెడుతూ జీవ మార్గానికి పోయే చక్కటి సందర్భాలు తెలుసుకోగలిగిన భాగ్యాన్ని, వాటి యందు అనుసరించడానికి కావలసిన నైపుణ్యాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటున్నాం. కృపలో భద్రపరచండి. చివరి వరకు మీరే మాతో ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపించమని క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. క్రీస్తు నందు ప్రియులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. మీరు కంఫర్టబుల్ గానే కూర్చున్నారు కదమ్మా. ఎక్కువసేపు అయిందా? ఒకవేళ ఇన్ కేసు ఎక్కువసేపు అయింది, కాస్త ఇబ్బందిగా కూర్చున్నాం అనుకుంటే ఒకసారి అలా బయటకు వెళ్ళి రండి, ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా? ఎందుకంటే కొన్ని మనకి నేడున్న ఈ సమాజంలో కొన్ని విషయాలు మనకి తెలియకపోవటం అనేది బాధాకరం. తెలియచెప్పే వాళ్ళు కూడా పర్వాలేదమ్మా, తెలియచెప్పే వాళ్ళు కూడా బహు తక్కువగా ఉండటం నేడున్న సమాజంలో మనకున్న ప్రాబ్లం. దేవుడు అనగానే అందరికీ తెలుసు అనే భావన ఎక్కువ. దేవుడు అనగానే అందరికీ తెలుసు, ఏముంది దాంట్లో పెద్దగా విశేషం ఏముంది అనే భావన. ఒకవేళ అదే భావన మనకి ఈవేళ అలాంటిది ఉంది అనుకుంటే ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మీ వెనకాల మన వెనకాల నాకు ముందు ఒక కంప్యూటర్ చూసే ఉంటారు మీరు. ఆ కంప్యూటర్ అంతా వచ్చా? ఏముంది, ఎక్కడ లేదు కంప్యూటర్, ఎక్కడ పడితే అక్కడ ఉంది. మరి వచ్చా అంటే ఒకవేళ ఇన్ కేస్ చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళతో సహా అడగండి, ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అవ్వకపోతే మీరు ఆ టెక్నాలజీకి వెనకుండిపోయినట్లు అవుతుంది. నేను ఎప్పుడో చదువుకున్నానండి అని మీరు అన్నా కూడా ఆ చదువు ఈవేళ పనికిరాదు. ఎందుకనంటే అది రోజు రోజుకి అప్డేట్ అవుతూ ముందుకెళ్ళిపోతూ ఉంటది. విషయం ఏంటంటే అవి అయితే అప్డేట్ అవుతూ ముందుకెళ్తున్నాయి కనుక దాంట్లో కొత్తవి ఉన్నాయనే భావన. కానీ దేవుడైన ఆయన విషయంలో మనకి ఇప్పటి వరకు తెలిసినవి గ్రంథంలోనే రాసి ఏమన్నాడు అని అంటే, ఇవి చాలా మెల్లని గుసగుస లాంటి శబ్దములే, అంతే తెలుసు. ఇంకంతకు మించి తెలీదు, పూర్తిగా కూడా మనకు తెలియదు. ఆయన కలుగు చేసిన సృష్టే తెలియదు. ఇక దాంట్లో ఉన్న సందర్భాలు ఆయన చాలా తెలీదు. కానీ మనం ఏమనుకుంటామంటే ప్రతినిత్యము దేవుని దగ్గరకు వచ్చేస్తున్నాం, వారం వస్తున్నాం కనుక, లేదా ఏదో మధ్యలో ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్ కనుక మీరు అనుకుంటారు తెల్లవారు లేవగానే నేను ఏదో ఇప్పుడే షార్ట్ తర్వాత ఇంకోటి ఏముంటాయి స్టేటస్ ఎస్ఎస్లు చూస్తే ఇంకేముంది నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ వచ్చేసింది అనే భావనతో ఉంటాం. కాదు, మనకి తెలిసింది ఏంటంటే అరాకొర, అంతే. ఈ అరాకొర వ్యవహారంతో మనం ఏమనుకుంటాం అనంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వచ్చిందనే భావన. ఇంకెవరన్నా చెబుతూ ఉంటే మనకు తెలియని కొత్త సందర్భం ఏం చెప్తారు అనే అనాలోచన. అది కరెక్ట్ కాదు. ఎందుకనంటే జ్ఞానం విషయంలో దేవుణ్ణి మనకు అసలు ఏమీ తెలియదు అనే భావనతోటే ఉండాలి. మనకు అసలు ఏమీ తెలియదు దేవుని జ్ఞానం వెనుక. ఒకవేళ దేవునికంటూ ఏదైనా వెర్రి ఉంటే మన జ్ఞానం కన్నా ఆయనదే చాలా గొప్పది. అలాంటప్పుడు మనకు తెలిసిన దాంతో కంపారిజన్ అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ సమంజసమైనది కాదు. ఎందుకు దేవుని జ్ఞానం తెలుసుకోగలం, మనం ఎందుకు ఎడ్యుకేట్ అవ్వాలి దేవుని జ్ఞానం విషయంలో, మనం ఎందుకు ఆయన గూర్చిన సందర్భాలు తెలుసుకోవాల్సిన అవసరం దేనికి అని అంటే, తెలుసుకోకపోతే మనమే ఇబ్బందుల్లో పడతాం. మనమే ఇప్పుడు చూడండి, ట్రైన్ ఎక్కాలి అనుకున్నప్పుడు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు 60 రోజుల ముందు రిజర్వేషన్ చేయించుకోవాలి. లేకపోతే మీకు నిలబట్టడానికి కూడా చోటు దొరకదు. పోనీ ఏదో ఒక ట్రైన్ కదా, ఖాళీగా ఉంది కదా అని ట్రైన్ ఎక్కారు. ఖాళీగా ఉంది కానీ ఒక ట్రైన్ ఎక్కారు, అది కదలట్లేదు, ఎవరూ లేరు, ఖాళీగా ఉంది. ఏంటి ఎక్కింది? ఏంటి? గూడ్స్ బండి ఎక్కేసి ట్రైన్ కదలట్లేదు, వెళ్ళట్లేదు, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది ఏంటి అని మీరు అనుకుంటే అప్పుడు మీరు ఏమైపోయినట్టు? అజ్ఞానం అండి, మోసం. ఇలాంటి వ్యవహారం ఒకవేళ దేవుళ్ళో ఉంటే, దేవుని విధానంలో ఉంటే ఎంత మోసపోతారు. పోనీ మనం ట్రైన్ కదా ఎక్కింది, గూడ్స్ కదా, పర్లేదులే ఎవరొకరు చెప్తారు, తర్వాత దిగేస్తాం. కానీ మనం చేరుకోవలసిన లోకం విషయంలో మోసపోతే, అండ్ ఈ మోసం ఎలాంటిదో తెలుసా? మనం ఉన్నది ఈ బ్రెయిన్, మనకున్న ఈ బ్రెయిన్ లో ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత కొంతమంది ఉన్నారు, మా వాళ్ళు కొస్త వయసు పడిన వాళ్ళని ఏమన్నా ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేయండి, వింటారా?
ఓ వయసుకు వచ్చిన తర్వాత ఈ బ్రెయిన్ వినదు. మీరు స్వీకరిద్దామన్నా కూడా యాక్సెప్ట్ చేయనివ్వదు అది. ఎందుకనంటే బ్రెయిన్ యొక్క విధానం అది, పనితీరు అది. ఆ తర్వాత మీరు మార్చాలి అని అంటే చాలా కష్టపడాలి. అందుకనే చూడండి, మీకు ఏదైనా నేర్పించాలి అనుకున్నప్పుడు నేర్చుకునే ఒక వయసు ఉంటది. ఆ వయసే ఏ వయసు? బాల్యం. ఆ బాల్య వయసులో మనం నేర్చుకోవలసిన విషయాలు నేర్చుకుంటే అవి స్థిరంగా మన బ్రెయిన్ మీద ఇంప్రెషన్ క్రియేట్ అవుతాయి. అప్పుడు మీరు రాయగలుగుతారు, మాట్లాడగలుగుతారు, చదవగలుగుతారు, గుర్తించగలుగుతారు. ఇవన్నీ బ్రెయిన్ చేయగలుగుతుంది. ఈ 60 ఏళ్లలో 70 ఏళ్లలో ఉర్దూ నేర్చుకుంటాను, సాంస్క్రిట్ నేర్చుకుంటాను అన్నారు అనుకోండి, కాదు. మీ బ్రెయిన్ వెంటనే అది నాకు సంబంధించింది కాదు అనుకుని మీకు విసుగుని కలుగు చేస్తుంది. ఆ తర్వాత విసుగులో నుంచి బయటికి వెళ్ళిపోవటానికి చూస్తారు. ఆ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ బయట చూడు ప్రపంచం ఎంత చల్లగాలేస్తుంది, ఎంత బాగుంది, ఇది వదిలేసి ఆ పనికిరాని దాంతో ఎందుకయ్యా నువ్వు పాటలాడతావని నేర్పించదు. అలాంటిదే ఈవేళ మీరు నేర్చుకోబోయేది కూడా అనుకున్నంత ఏదో ఫ్లెక్సిబిలిటీగా ఉండదు. వాస్తవంలోనికి వెళ్ళేటప్పటికి అంత మీరేదో జ్వరబడిపోదాం అన్నట్టుగా ఉండదు. నా చిన్ననాటి నుండి మేబీ మీలో కూడా చాలా మంది చూసే ఉంటారేమో, యేసుక్రీస్తు గారి ఫోటో చూసినప్పుడు ఆ ఫోటో ఎలా ఉంటుంది? ఎక్కువగా అమ్మా కిరీటం, ఇంకా గొర్రె పిల్ల, ఒక కట్టె చూసారా? నా చిన్నప్పుడు నేనప్పుడు 3rd క్లాస్ 4th క్లాస్ అండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక ఆయా అడిగింది. నాకు అప్పటికి ఆ రోజు నుంచి కూడా నాకు అది అలా మైండ్ లో ఉండిపోయింది. మీరు ఏంటి చర్చికి వెళ్తున్నారు కదా, యేసుక్రీస్తు ఎవరో మీకు తెలుసా అన్నది. ఎందుకు తెలీదు? యేసుక్రీస్తు అన్న. యేసుక్రీస్తు అంటే ఎవరు అనుకుంటున్నాం? గొల్లోళ్ళు. మీరెవరు? మీరేంటి అందులోకి ఎందుకు వెళ్తున్నారు? గొల్లోళ్ళు వెళ్తారు కానీ మీరెందుకు వెళ్తున్నారు? నాకు అర్థం కాలేదు అసలు గొల్లోళ్ళు ఏంటి అంటే. ఆమె ఉద్దేశం ఏంటంటే గొల్లోళ్ళు ఇన్ ద సెన్స్ యాదవులు, గొర్రెలు కాచుకునే వాళ్ళు. ఆయనకి మీకెందుకు సంబంధం? గొర్రెలు కాచుకునే వాళ్ళు కదా వెళ్ళేది, మీరెందుకు వెళ్తున్నారు? నాకు అసలు ఏమి అర్థం కాలేదు. మరి ఫోటో ఉంది చూడు అన్నది. ఫోటో అంటే గొర్రెలు ఒక కట్టే కాబట్టి గొర్రెలు కాపరులకి, గొర్రెలకి సంబంధించిన వాళ్ళు కదా వెళ్ళాల్సింది, మీరెందుకు వెళ్తున్నారు? అది ఆవిడ ఉద్దేశం. ఈవేళ ఒకసారి ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు, నేను గొర్రెలకు మంచి కాపరి. పోనీ మీలో చాలా మందికి ఆ ఫోటో చూసుంటారు, యేసుక్రీస్తు గారు గొర్రెల కాపరని మీరు కూడా తెలుసుకుని ఉంటారు కదా. గొర్రెల గురించి మనకేం తెలుసు? ఆయన మనల్ని దేంతో పోల్చాడు అని అంటే మనల్ని కూడా గొర్రెలతో పోల్చాడు. ఈవేళ దాంతో కూడా మనల్ని హేళన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఈ పక్కన పెడ, యేసుక్రీస్తు వారు ఆయనే మనలందరినీ కూడా గొర్రెలలాగా పోల్చిన విధానంలో గొర్రెల గురించిన ప్రాథమికమైన విషయాల గురించి కొన్ని ఆలోచన చేస్తే కొన్ని విషయాలు మేము ముందు పెడతాం. గొర్రెలు అనగానే మొట్టమొదట వాటికి ఉండే స్వాభావికమైన ఒక చక్కటి అలవాటు ఏంటి అని అంటే, గొర్రెలు అనగానే ఒకటి ఉంటుందా ఎక్కువ ఉంటాయా? అర్థమవుతుందా? గొర్రెలు అనగానే ఎక్కువ మంద. క్రైస్తవ్యం కూడా మందగా ఉంటారు. అందుకనే చూడండి చాలా మందికి ఇరిటేషన్ వచ్చేస్తా ఉంటది ఈ గొర్రెలు, ఎందుకంటే మందలుగా ఉంటాయన్నమాట. గొర్రెలు అనగానే మందలుగా ఉంటాయి. ఎంత మందలుగా ఉన్నాయో, ఎంత చక్కగా అలా ఉన్నాయో, ఇవి ఎంత కలిసి ఉంటాయో దాంట్లోనే ఇంకొక చిన్న వైవిధ్యం కూడా ఉంది. అదేంటో తెలుసా? అవి త్వరగా తప్పిపోతాయి. గొర్రెలు అనగానే త్వరగా తప్పిపోవటం ఏంటి? ఈ గొర్రెలు త్వరగా తప్పిపోవటం. గొర్రెల గురించే చెప్తున్నాను, ఇంకా సంఘం గురించి అర్థమవుతుందమ్మా? నేను చెప్పేది అర్థమవుతుంది కదా. గొర్రెల గురించి మాత్రమే చెప్తున్నాను, కంపారిజన్ లోకి వెళ్ళలేదు. ఇక గొర్రెలు అనగానే మందలుగా ఉంటాయి, మందలు. అలాగే గొర్రెల కాపరి లేడు అనుకోండి, వెంటనే దారి తప్పిపోతాయి. ఎలా అంటే అవి తిండి కోసం అలా వెళుతూ ఏదన్నా కనిపించగానే అలా 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 ఇంకంతే. ఇప్పుడు ఇదేంటిది జగదీర్గుట్ట. ఈ జగదీర్గుట్ట నుంచి ఒకటి అలా సికింద్రాబాద్ వెళ్ళిపోవచ్చు. తింటూ వెళ్ళిపోద్ది. మళ్ళీ వెనక్కి తిరిగి రావాలంటే అంతే, ఫినిష్. ఇక తెలియదు, ఎందుకంటే వన్స్ ఇలా తింటం అలవాటు అయిపోయింది. ఇలా పైకెత్తి చూసేటప్పటికి ఎప్పటికో వద్దో తెలుసా? సాయంకాలం అయిపోద్ది. వెనక్కి తిరిగి చూసేటప్పటికి తప్పిపోయింది అని తెలుస్తుంది. ఇక అక్కడి నుంచి అరవటం మొదలు పెడతాం. గొర్రెకున్న ఒక గొప్ప లక్షణం, అలాగే ఇంకొక వైవిధ్యమైన లక్షణం. ఓకే, దీంట్లో మరొక లక్షణం కూడా ఉంది. చాలా మందికి తెలిసిన మాట ఇది. గొర్రె ఎవరిని నమ్ముతుంది? కాపరిని కాదు, కషాయం అన్ని.
గొర్రె కషాయం అన్ని నమ్ముతుంది. అంటే ఎంత సులువుగా నమ్ముతుంది అంటే దాన్ని చెవు పట్టుకుని ఇలా తీసుకెళ్తున్నారు అనుకోండి, రాను అలాగే నడుచుకుంటే వెళ్ళిపోద్ది అంతే. అరవదు ఏమనదు. ఇప్పుడు కత్తి పైకెత్తాడు అలా చూస్తుంది అంతే, బలైపోదు, అరవదు. ఇదొక లక్షణం. ఓకే, మరొక లక్షణం ఉంది గొర్రెకున్న మరొక లక్షణం. ఏంటి అని అంటే తన కాపరిని గుర్తుపట్టగలుగుతుంది. తన కాపరి ఎవరు, తన కాపరి యొక్క స్వరాన్ని గుర్తుపట్టగలుగుతుంది. మేబీ మీరు చూసుంటారేమో అని నేను అనుకుంటున్నాను. ఒక కాపరి పిలిచాడు అనుకోండి, గొర్రెలన్నీ ఆ కాపరి స్వరాన్ని గుర్తుపట్టి తన దగ్గరకు వచ్చేస్తాయి. ఒకవేళ కాపరి కాకుండా మిగిలిన వాడు ఎవడన్నా పిలిచాడు అనుకోండి, రాదు, బెదిరిపోతాయి కూడా. వీడెవడో పిలుస్తున్నాడు అనుకుని బెదిరిపోయే వ్యవహారాలు. ఇవి సర్వసాధారణంగా గొర్రెలకున్న కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు. ఓకే, ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలో కూడా చూడొచ్చు. మనం అందరం కూడా గొర్రెలలాగా ఆయన కాపరిలాగా మనం గొర్రెల్లాగా. కొత్త నిబంధనలో మాత్రమే కాదు సుమా, కొత్త నిబంధనలోనే కాదు, ఈవెన్ పాత నిబంధన గ్రంథంలో కూడా ఆయన దేవుడు కూడా ఆయన్ని ఎలా పోల్చుకోవటానికి, ఎలా ఆయనతో కంపేర్ చేసుకోవటానికి ఇష్టపడ్డాడు అని అంటే, నేను కూడా గొర్రెలకు మంచి కాపరి. అంటే ఇప్పుడు మనం అందరం కూడా ఎవరినన్నా మన పిల్లల్ని చూసామనుకోండి, అమ్మ పిల్లలు చాలా చక్కగా ఉన్నారు, వాళ్ళు బాగుండాలి అని కోరుకుంటారు. అలాగే దేవుడు మనలందరినీ కూడా గొర్రెలలాగా, ఆయన ఒక కాపరిలాగా చూస్తూ. దీని గురించిన ప్రస్తావన కాస్త ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ నావి కాదు. ఇప్పుడు నేను చెప్పాను చూసారా, గొర్రెల గురించిన ప్రస్తావన, ఇదంతా నేను చెప్పింది కాదు, యేసుక్రీస్తు వారే చెప్పింది. చూడండి ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయం. ఇందాక మన ప్రియులు కూడా చదివారు. తలుపు తీను, చూడండి, గొర్రెలు అతని స్వరమును వినును. అంటే గొర్రెలు ఏం చేస్తాయంటే కాపరి యొక్క స్వరాన్ని వింటాయి. ఇంకా పేరు పెట్టి పిలిచి వెలుపలికి నడిపించును. మరియు అతడు నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా, అంటే డైరెక్షన్ ఈయనే చెప్పాలి. ఆయన డైరెక్షన్ ముందుగా ఈయనే చెప్పాలి. ఎలా వెళ్ళాలి, గొర్రెలన్నిటికి త్రోవ ఆయనే చూపించాలి. చెప్పును, దారి చూపిస్తాడు అని అతన్ని వెంబడిస్తాయి. ఎరగవు గనుక ఎంత మాత్రమును వెంబడించక వాని యొద్ద నుండి పారిపోవునని. ఇవి ఎంతగా చెబుతూ ఉన్నా ఆ శిష్యులకి ఏంటి అర్థమైందా? ఇప్పుడు మీకు ఈ గొర్రెల గురించి మాకెందుకు వచ్చింది తలకన్నం? ఈవేళ మీరు వదిలేస్తే చక్కగా దొరుకుతుందా? ఈవేళ ఏమంటే మటన్ దొరుకుతుందా? మరి 26th కదా. గొర్రెలు కాపరి. గొర్రెలు అనగానే మనందరికీ తెలుసు, మనమేనండి. ఇంకా దాంట్లో ఇక వరి అవ్వాల్సిన పని లేదు. పాత నిబంధన కాలంలో ఏ తండ్రి ఆయనే కాపరిగా ఉన్నాడు అన్నాడు. అలాగే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి నేనే గొర్రెల కాపరి. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు. అంటే మంచి కాపరి అంటున్నాడు ఏంటి? ఇక్కడ చెడ్డ కాపరి కూడా ఉంటాడా? ఆలోచన చేయండి. మంచి కాపరిని అంటున్నాడు అని అంటే చెడ్డ కాపరి కూడా ఉంటాడా? చూడండి ఆ మాటల్లో చూడండి. ఎన్ని వచ్చినమ్మా? 11 వచ్చిన చూడండి. అక్కడే యోహాను సువార్త 10వ అధ్యాయము 11 వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. గొర్రెల కాపరి ఆపోజిట్ ఏంటంటే చెడ్డ కాపరి. మంచి కాపరి, చెడ్డ కాపరి. నేను మంచివాడిని ఉన్నాడా లేడా? ఎస్. విషయం ఏంటో తెలిసిన, ఇప్పుడు ఇంత ప్రస్తావన, ఇంత మోటివేషన్ మీకు ఎందుకు చేశాను అని అంటే, మీరు మంచి కాపరి చేతిలోనే ఉన్నారా, చెడ్డ కాపరి చేతిలో ఉన్నారా? అర్థమవుతుందా? విషయం ఏంటో తెలుస్తుందా? అంటే కాపరి అనగానే మేబీ మీరు అనుకున్నట్టు ఈ వెంకట గారు, లేకపోతే మన భాస్కర్ గారు అనండి, సంజయరావు గారు, లేదా ఇంకెవరో అని మీరు అనుకుంటున్నారు. వాళ్ళే అనుకుంటున్నారు, వీళ్ళే మీకు కాపర్లు అనుకుంటున్నారు. ఈ వేళ వాళ్ళు చెబితేనే వాక్యం మాకు అర్థమవుతుంది, మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పట్లేదా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ వేళ మీరు ఇలా క్లిక్ చేస్తే చాలు ధారావాహికంగా వచ్చేస్తున్నాయా యూట్యూబ్ లో
ప్రతి ఒక్కళ్ళ మాట విని మీరు ఏం చేస్తున్నారు? వింటున్నారు, లైకులు కొడుతున్నారు, ఇంకోటి ఏంటది కామెంట్లు, సబ్స్క్రైబ్లు, ఇంకేవో ఏవో ఏవో చేసేస్తున్నారు కదా. మంచి కాపరేనా? అలా నువ్వు నిన్ను లాగేస్తున్నాడా? చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఈవేళ ఇక్కడ ఉంది. చాలా మంది గొర్రె కషాయం నమ్ముతుంది అన్నారు కదా. నమ్ముతుందా నమ్మదా? మరి మీరు ఇప్పుడు కషాయోడి చేతిలోకి వెళ్ళిపోయారో లేదో మీకెలా తెలుసు? లేదండి మేము సేఫ్ అనుకుంటున్నారా? సేఫో కాదో చివరికి వెళ్తే మీకు తెలుస్తుంది. మధ్యలో భోంచేసి వెళ్ళిపోతానంటే మీ ఇష్టం. జాగ్రత్తగా వినండి అమ్మ. గొర్రెల కాపరి మంచి కాపరని నేను చెప్తున్నాడు. మంచి కాపరినని నేను చెప్తున్నాను. చెడ్డ కాపరి కూడా ఉంటాడమ్మ. ఇప్పుడు ఓ మంచి కాపరి యొక్క లక్షణాలు ఏంటో చూద్దాం, తర్వాత చెడ్డ కాపరిని చూద్దాం. ఆ మంచి కాపరి చేతిలో పడ్డావా లేదా చెడ్డ కాపరి చేతిలో పడ్డావా? ఎగ్జాంపుల్స్ కూడా ఒకళ్ళిద్దరిని అప్పుడు మీకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజు దాన్ని ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఉపయోగించుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఓ మంచి కాపరి అని అనగానే యేసుక్రీస్తు వారు మంచి కాపరి. యేసుక్రీస్తు వారి విషయంలో మనమేమి ఎలాంటి అనాలోచన గాని సందేహం గాని ఏం పెట్టుకోవాల్సిన పని లేదు. మరి ఆయన వెళుతూ ఏం చేశాడు అంటే ఏం చేశాడు అంటే, నాయనా పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను నాయన. అడిగాడు. ఎన్నిసార్లు అడిగాడు? అడిగి సర్లే ప్రేమిస్తున్నావు గనుక నీకు సర్టిఫికెట్ ఇస్తున్నాను, ఇది తీసుకుని వెళ్ళిపోయి అక్కడ తగిలించుకో అన్నాడా? లేదు. నీకు ఈ సర్టిఫికెట్ ఇచ్చాను, నువ్వు బాగున్నావని నీవు నమ్మకంగా నాకు చెప్తున్నావు గనుక నా సంఘాన్ని, నా గొర్రె పిల్లలను మేపు, వాటిల్ని మేపాలి. నీకు అప్పగిస్తున్నాను. నీకు అప్పగించే లోపల ఈ మధ్యలోకి ఏమొచ్చినాయో తెలుసా? తోడేళ్ళ సంగతి మీకు తెలుసా? తోడేళ్లు మందను కనికరించవట. కనికరించకుండా ఏం చేస్తాయి? చంపేస్తాయండి. వాటి మీద పడి తినేవి అవే. చాలా మందికి మీరేమనుకుంటారు, మనం ఏమనుకుంటామంటే మనం అందరం కూడా మంచి కాపరి చేతిలోనే పడ్డాము అనే ఆలోచనతో ఉంటాం. మనవాడు మంచి కాపరి అనుకుంటాం. మనం అలా అనుకుంటాం. కానీ ఆ కాపరి మంచివాడా లేదా అన్నది ఎవరిని బట్టి చూస్తే అర్థమవుతుంది తెలుసా? ఆ గొర్రెలను చూడాలి. ఆ గొర్రెలు బక్కచిక్కిపోయినాయా, మంచి పౌష్టికంగా ఉన్నాయా, హెల్దీగా ఉన్నాయా, సంరక్షణలో ఉన్నాయా, ఆపదలో ఉన్నాయా, మంచి నీళ్లు తాగుతున్నాయా, మంచి ఫుడ్ దొరుకుతుందా, ఇవన్నీ చెక్ చేయాలి. ఓ మంచి కాపరి అయితే ఏం చేస్తాడో ఒక్కొక్కటిగా చూసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఓకే? ఒక మంచి కాపరి ఒక చెడ్డ కాపరి ఎలా ఉంటాడు అనే సందర్భాన్ని ఒకసారి చూడండి. మొట్టమొదటిగా మనం ఒక కాపరి అయితే ఏం చేస్తాడో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం తీయండమ్మా. ఒకసారి చక్కగా బైబిల్ ఉన్న వాళ్ళు తీసే ప్రయత్నం చేయండి. ఒక మంచి కాపరి అయితే ఎలాంటి లక్షణాన్ని కలిగి ఉంటాడో ఇక్కడ చెప్పుకొస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయం చూడండి 11వ వచనం. గొర్రెల కాపరి వలె 11వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం. గొర్రెల కాపరి వలె ఏం చేయాలట? మీరు చూసారో లేదో, ఎప్పుడన్నా ఊర్లకు వెళ్ళినప్పుడు, లేదంటే ట్రైన్ లో వెళ్ళేటప్పుడు, బస్సులో వెళ్ళేటప్పుడు గొర్రెలు ఉంటాయి. ఆ గొర్రెలను కాచే ఒక 4-5 ఉంటారు. ఇవి కర్ర పట్టుకుంటాడు, తర్వాత గొంగళ్ళు వేసుకుంటాడు. మరి ఆయన వెళుతూ మధ్యలో ఎక్కడన్నా ఇంటికి వెళ్ళిపోతాడా? వెళ్ళడం. ఎక్కడికి వెళ్తాడు అంటే గొర్రెలు కాచుకుంటూ ఎక్కడైతే అడవి ఉంటుందో, ఎక్కడైతే కొండలు ఉంటాయో, ఎక్కడైతే ఆహారం దొరుకుతుందో, ఎక్కడైతే నీళ్లు దొరుకుతాయో వాటితోటే వెళుతూ ఉంటాడు. వాటిని తీసుకెళ్తాడు, వాటికి ఆహారాన్ని అందిస్తాడు, వాటికి నీళ్లు అందిస్తాడు. మరి ఈయన బండి వేసుకుని ఇంటికి వచ్చేస్తాడా? కారు వేసుకుని వెనక్కి వచ్చేస్తాడా? గొర్రెలు ఎక్కడ ఉంటే మరి మీ కాపరి ఒకసారి ఆలోచన చేయండి. మీ కాపరి, మా కాపరి ఫోన్ చేస్తాడు, మా కాపరి వాట్సాప్ చేస్తాడు. మరి ఇక్కడ గొర్రెలు ఏమవుతాయి? వాట్సాప్ లో ఫోటో తీసి పంపించమంటావా? తోడేళ్ళు వచ్చింది, ఫోటో తీసి పంపించమంటావా? అర్థమవుతుందా? గొర్రెల కాపరి ఏం చేస్తున్నాడట? తన మందను మేపును తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చి. చూసారా? ఇప్పుడు మీ కాపరి అలానే ఉన్నాడా? అయితే మీరు మీ కాపరి ఎవరైతే ఉన్నాడో చక్కగా అదే పాత్ర పోషిస్తున్నాడు అని అర్థం. మంచి కాపరి అని అర్థం. ఎందుకనంటే ఆ కాపరి ఏం చేశాడు? మందను మేపటానికి, మందను పోషించటానికి ఆయన ఆ మందతోటే ఉన్నాడు. మరి మీ కాపరి కూడా అలానే ఉన్నాడా?
ఉంటే టిక్ చేసుకోండి, లేడు అనుకుంటే మరి మీ ఇష్టం. అర్థమవుతుందమ్మా? ఇక చూడండి, కాస్త ఇంకొంచెం ముందుకెళ్ళే వ్యవహారం చేద్దాం. ఎహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. ఎహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 15వ మాట. నేనే గొర్రెలను మేపి, ఎహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 15వ మాట. నేను ఇప్పుడు చూడండి, కంటిన్యూషన్ చెప్తున్నాడు చూడండి. నేను నా గొర్రెలను మేపి, నేనే అంటే ఎవరికన్నా అప్పగించాడు అనుకోండి, వాడేం చేస్తాడు? ఎవరికన్నా అప్పగించాడు అనుకోండి, నేను వరల్డ్ టూర్ వెళ్ళొస్తున్నాను, మరి నువ్వేం చేసుకోవాలి? నా గొర్రెలు మేపు, నువ్వు నీకే అప్పగిస్తున్నాను అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఈ గొర్రెలు ఏమైపోతాయి? అర్థమవుతుందా? గొర్రెలు కాపరి గొర్రెలను మేపి పరుండబెట్టును. పరుండబెట్టడం కూడా కావాలా? పరుండబెట్టడం కూడా కావాలా వద్దా? ఏమంటే అంత జాగ్రత్త, గొర్రెల విషయంలో అంత జాగ్రత్త. పరుండబెట్టును. మీరు చాలా చోట్ల చూసారు, అంటే చూస్తే మీకు అర్థమవుతుంది. గొర్రెలను మేపిన తర్వాత అవన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి ఓ చెట్టు కిందో ఒక నీడ కిందో, ఇప్పుడు ఎండ ఉంది కనుక వాటన్నిటిని అక్కడే పెట్టేసి సెటిల్ డౌన్ చేసేస్తాం. పరుండబెట్టును. పడుకోబెట్టడం కూడా ఆయనే చెయ్యాలి. ఏమంటే ఎంత బాధ్యత తీసుకుంటాడు ఆ గొర్రెలు కాపరి అని అంటే, ఎస్, ఖచ్చితంగా. చూడండి, కొంచెం ముందుకెళ్దాం. వీటిని పడుకోబెడతాడట, వీటిని పడుకోబెడుతున్నాడు. పడుకోబెట్టిన తర్వాత ఏం చేస్తున్నాడు? తప్పిపోయిన దానిని పడుకోబెట్టేటప్పటికి, అమ్మ అన్ని వచ్చేసాయా రాలేదా? అందరూ వచ్చారా రాలేదా? అంటే కౌంట్ ఉంది ఈయన దగ్గర, ఎంతమంది ఉన్నారో ఎంత ఉందో కౌంట్ ఉంది. ఆ కౌంట్ కి తగ్గట్టుగా 32 రావాలి, 30 వచ్చినాయి, 2 పోనీ తర్వాత వస్తాయిలే అని విడిచిపెట్టేవాడు కాడు. ఎవరు? అసలు కౌంటే తెలియకోకుండా వచ్చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అనుకోండి, మీరు ఆలోచన చేసుకోవచ్చు. అంటే ఈయనకి కౌంట్ తో సంబంధం లేదు, ఎందుకంటే ఎక్కువైపోయింది, మంద ఎక్కువైపోయింది. అప్పుడు 1-2 పోతే ఏంటి, ఉంటే ఏంటి, పట్టించుకోడు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు, మంద ఎక్కువైతే అది చాలా సంగతులు మీకు నేను చెప్పకుండానే తెలుస్తున్నాయి. చూడండి, తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకుని వచ్చేదను. అబ్బాబ్బాబ్బా, ఏంటండి ఈయన? ఏంటిది? ఎక్కడ ఎలా కనిపిస్తుంది? ఒక గొర్రెనట గాయం చేసుకుందట, మరి ఈయన ఏం చేస్తున్నాడు? గాయానికి కట్టు కడుతున్నాడట. దుర్బలముగా అంటే బలహీనంగా ఉంది, మరి బలపరచాలి దాన్ని, బలహీనమైన దాన్ని బలపరచాలి. అయితే అబ్బో, ఇక్కడ ఇంకొక విచిత్రమైన వ్యవహారం ఉందండి. ఒక విచిత్రమైన వ్యవహారం ఉంది గొర్రెల కోసం. ఇందాక చెప్పటంలో సరే ఫ్లోలో వ్యవహారంలో కొంచెం ఫేవరబుల్ గా చెప్పాం కదా, ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తు చేస్తా. ఎలాగా ఆయన గ్రంథకర్త గుర్తు చేశాడుగా, కొవ్విన వాటిని ఏం చేస్తాడట? కొవ్విన వాటికి, బలము గల వాటికి. ఇక్కడ గొర్రెలలో ఉన్న ఒక భయంకరమైన లక్షణం చెప్తారు, ఇది మీరు వినాలి, తెలుసుకోవాలి. గొర్రెలలో ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా, గొర్రెలు అనగానే అమాయకమైనవి, సాధువి, చాలా కాపరి లేకపోతే తప్పిపోతాయి అనుకుంటాం కదా. ఈ మంద ఇలా దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి సూక్ష్మంగా చూడాలి. అంటే మీరు బాగా ఫోకస్డ్ గా చూడాలి. ఇలా చూసినప్పుడు మీ దగ్గర గూగుల్ ఉన్నాయి కదా, రకరకాల కంటెంట్లు, సెర్చ్ ఇంజిన్లు అన్ని ఉన్నాయి కదా, ఒకసారి చెక్ చేసి చూడండి. నా మాటలు అవాస్తవాలు అనుకుంటే, లేకపోతే నేను చెప్పే దాంట్లో ఏమైనా తేడా ఉంది అనుకుంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. బలిసిన గొర్రెలకి, అంటే కొవ్వు ఎక్కువైన గొర్రెలు ఉంటాయి, ఇవి ఏం చేస్తాయంటే చాలా టిపికల్ క్యారెక్టర్ ఇవి చాలా టిపికల్ క్యారెక్టర్. మందతో పాటు వెళతాయి. వెళ్ళిన తర్వాత నేను వెళ్ళాలి, నేను లేకపోతే అది ఎలా ఉండాలో తెలుసా? అస్తవ్యస్తంగా ఉండాలి, ఏ మాత్రం కూడా సెటరేట్ గా ఉండకూడదు. యేసుక్రీస్తు వారు ఉన్నారు, ఆయన చక్కగా తన కాలంలో చక్కటి వాక్యాన్ని చెప్పారు. ఆయన నేను వెళ్తాను నాయన, ఇక మీకు వాక్యము ఎవ్వరు చెప్పరు నాయన అన్నాడా? అసలు మీకు వాక్యమే దొరకదు నాయన అన్నాడా? నేను వెళుతున్నాను, నేను వెళ్ళిన తర్వాత ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నేను తాగుతున్నాను, నేను చేస్తున్నాను, నాకన్నా గొప్ప వాళ్ళు రాబోతున్నారు, వస్తారు,
వాళ్ళకి నేను ఒక దారి, నా మార్గాన్ని నేను వేసి వెళ్ళాలి. నో, నేను ఎలాగో తెలుసా, నేను చేసేదే గొప్ప పని, నా తర్వాత ఇంక ఎవరు చేయకూడదు అనే విధానంలో సంఘాన్ని చెరిపే వాళ్ళు ఉంటారు. వాడు మీకు ఎలా కనబడతారో తెలుసా, మంచి కాపరిలా కనబడతారు. ఆ, అన్న లేకపోతే ఇంకేముందండి, అన్న లేకపోతే ఇంకేం లేదా. పెద్దన్నే వెళుతూ వెళుతూ ఏమన్నాడో తెలుసా, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త వస్తాడు సర్వసత్యంలోనికి. అంటే ఇప్పుడు వరకు మనం సర్వసత్యంలోకి వచ్చామా? రాలేదు. రాలేదు కనుక, వస్తాం కనుక నా తర్వాత వచ్చే ఆయన చాలా చక్కగా బోధిస్తాడు అని రాబోయే వాటి కోసం చక్కగా చెబితే, ఇప్పుడు ఉన్నవాళ్ళు చూడండి, అలాంటి వాళ్ళు నీళ్లు తాగేసి ఆ నీళ్ళని ఏం చేసేస్తాయట, పాడు చేసేస్తున్నాయి. అలాంటి వాళ్ళను గుర్తించావా? అలాంటి వాళ్ళ చెంతనే ఉన్నావా? అలాంటి గొర్రెల కాపరి చెంతనే ఉన్నావా? అయితే ఇక నీకు నీళ్లు దొరకవు. నువ్వు అనుకుంటున్నావు. ఎందుకనంటే దాందే ఉందండి, గొర్రెల కాపరి లేడు కదా. ఎవరి తప్పిది? గొర్రె తప్పు. మరి గొర్రె తప్పు అయితే గొర్రెల కాపరి ఏం చెయ్యాలి? శిక్ష. దాన్ని ఏం చేయాలో తెలుసా? దీనికి మేత తగ్గించాలి. దీనికి ఏం తగ్గించాలి? కొవ్వు పట్టేస్తుంది కదా, బాగా కొవ్వు పట్టింది కదా, కొవ్వు కరగదీయాలన్నమాట. శిక్షనే మేతగా వేయాలి. శిక్షిస్తాడు. బర్రెలు ఉన్నాయి చూసారా, బర్రెలు. వాటి అంటే మనకి ఎక్కువగా కనబడే వ్యవహారంలో అవి కాస్త ప్రామినెంట్ గా కనబడుతుంది. ఈ మెడ ఉంటుంది, ఈ మెడకి తాడు కట్టారు, దాని మధ్యలో గుది బండ వేస్తారు. పరిగెట్టమ్మా, చిటికన్నా పరిగెట్టు. రోజు పరిగెడుతున్నావు కదా, అప్పుడు ఏమవుతుంది? ఇంకా పరిగెడుతుంది అనుకోండి, ఆ రెండు కాళ్ళకి ఏం చేస్తాడు వాడు? దాంతో పరిగెడుతుందా? ఇది వేయలేదనుకోండి, మదవెక్కిన ఇది మామూలుగా ఉండదు. ఇక్కడ మిగిలిన వాటి అన్నిటిని కూడా రెచ్చగొడుతుంది. శిక్ష విధించాలి. కాపరి అనేవాడు ఎక్కడైతే లోపం జరుగుతుందో ఆ లోపం జరిగే దాన్ని గుర్తించి దానికి శిక్ష అనే దాన్ని పెట్టాలి. ఏమంటే ఇలాంటివి ఎక్కడన్నా కనబడుతున్నాయా నేడున్న మన వ్యవహారాల్లో? ఆయన లేదనంటే అసలే ఆయన చాలా మదం ఎక్కున్నాడు, మదాన్ని దించట్లేదు. కొవ్వెక్కున్నాడు, దాన్ని దించట్లేదు. ఈ కాపరి ఎలాంటి వాడో తెలుసా? మంచి కాపరి ఏం చేస్తాడో తెలుసా? దించేస్తాడు. కొవ్విన వాటికిని, బలము గల వాటికిని శిక్షను మేత వేసి లయపరచెదను. ఈ కాపరి అలాంటి వాడేనా? మన కాపరి మంచి కాపరి అనుకుంటున్నాం చూసారా, ఆ మంచి కాపరి ఇలాంటి వాడేనా? మన మంచి కాపరి ఏం చేశాడో తెలుసా? ప్రాణం పెట్టి, ఇందులో ఒక కల్ప్రిట్ ఉన్నాడు, వాడికి బుద్ధి చెప్పాడు. వాడు అర్థం కావట్లేదు. ఇక వాడు నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు చేయలేను. నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు చెయ్యి, నువ్వు పుట్టకుండా ఉంటేనే మేలు. వాడికి బుద్ధి చెప్పాడు. వాడు ఎక్కడ ఏ మాత్రం కూడా లేదు, వాడు లేడు. వాడు ఉండలేకపోయాడు. ఇక చూడండి, ఇంకాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. శిక్షను మేత పెడతాడట.
ఏమనగా గొర్రెకును గొర్రెకు మధ్యను, గొర్రెలకు పొట్టేళ్లకు మధ్యను, గొర్రెలకు మేకపోతులకు మధ్యను భేదము కనుగొని నేను తీర్పు తీర్చెదను. విశేషముగా మేతమేసి మిగిలిన దానిని, ఏంటండి ఇందాక నీళ్ళే అనుకున్నామా? నీళ్ళే కాదట, మేతను కూడా ఏం చేస్తున్నాయి ఇవి? ఏమంటే ఇవి ఏ సైన్స్ చెప్తుందండి? ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? దేవుడే. దేవుడే మంద విషయంలో మీరు జాగ్రత్త పడాలి. ఈ ఈ చక్కటి ఆహారాన్ని నేను అందించిన ఈ ఆహారాన్ని తాము తినేసి మిగిలిన వాటికి ఏం చేయకుండా చేస్తున్నాయి? ఆహారం లేకుండా చేసేస్తున్నాయి. కాళ్ళతో తొక్కుట. ఏమంటే కాళ్ళతో తొక్కితే ఎలా ఉంటది? పశువులు ఆహారాన్ని తొక్కేస్తే ఏమైపోద్ది? పనిచేయదండి, పనికి రాకుండా పోతుంది, పాడైపోద్ది. చూడండి, స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలిన దానిని కాళ్ళతో కలకల చేయుట మీకు చాలదా? మీరు కాళ్ళతో తొక్కిన దానిని నా గొర్రెలు మేయవలెనా? కాళ్ళతో కలిపిన దానిని అవి త్రాగవలెనా? కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఇదిగో నేనే కొవ్వెల గొర్రెలకును చిక్కుపోయిన గొర్రెలకును మధ్య భేదాన్ని కనుగొని తీర్పు తీర్చుదును. చక్కగా చెప్తున్నాడు. ఇప్పుడు మన కాపరి కూడా ఎలాంటి వాడైనా అంటే గొర్రెలను ఏం చేయాలో తెలుసా? ఒక ఈ బలిసిన వాటితో ఉంటే తేడా జరుగుతుంది, ఎక్కడో ప్రమాదంలో ఉన్నాయి, వీటి వల్ల ప్రమాదం ఉంది అని వాటిని ఏం చేయాలో తెలుసా? గుర్తించాలి. వీటికి శిక్ష అనే దాన్ని పెట్టాలి. మందని తీసుకొచ్చి అవి తొక్కివేసినవి, అవి పాడు చేసినవి ఈ ఆహారం ఎలా తినగలుగుతుంది? ఇది బక్క చిక్కుపోయింది, ఇది బలిసిపోయింది. ఈ వ్యత్యాసాన్ని కాపరైన ఆయన ఏం చేయాలో తెలుసా? గుర్తించాలి. చూడండి, కాపరి యొక్క లక్షణాలలో ఎంత చక్కటి వ్యవహారాన్ని మనం ఇప్పుడు వరకు చూస్తాం. చూడండి, కాపరి ఏం చేయాలట? పోషించాలి, గాయపడిన దానిని కట్టుకట్టాలి, చెదరిపోకుండా కాయాలి, బలహీనమైన వాటిని బలపరచాలి, కొవ్విన వాటిని శిక్షను మేత వేస్తూ ఇదిగో ఆ గొర్రెల పక్కనే ఉండాలి. గొర్రెల కోసం ఏం చేయాలి? ఆపద వచ్చిందనుకోండి, అసలు ఆపద రావటమే కాదు, ఈవేళ అసలు గొర్రెల కాపరి వల్లనే ఆపదలు చాలా ఎక్కువ. ఎక్కడి నుంచో ఆపద కాదు, ఈ గొర్రెల కాపరి ఆపదగా తయారైపోయాడు. ఎందుకంటే రోజు ఒక్కొక్క దాన్ని కోసేసుకుంటున్నాడు, తినేస్తున్నాడు. ఎలా ఉంటుందండి? దారుణంగా ఉంటుంది. ఇప్పుడు ఒక చెడ్డ కాపరిగా ఇతన్ని అంటే చిత్రీకరించబడి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చెడ్డ గొర్రె, ఇంత వ్యవహారం చూసండి. ఒక కాపరి వెళ్ళిపోయింది కదా, గొర్రెలు కూడా తేడా ఉంటాయేమో. అదేమన్నా మంచివా? ఇవి బలిసి గొర్రెలాంటివి అనుకోండి, ఎలా ఉంటుంది? కలకల చేసి మేతను తొక్కేసి మిగిలిన వాటికి చెందనివ్వకుండా చేసే వ్యవహారం ఇక్కడ ఉంది.
ఓ చెడ్డ గొర్రె గురించి కూడా ఎందుకంటే తెలియాలి కదా మనకి, అటు ఇటు అన్ని తెలియాలి, లేకపోతే మీకు వాస్తవాలు తెలియదు. ఆ వాస్తవం కోసం ఒక చెడ్డ గొర్రె గురించి చెప్పి ఆఫ్టర్ లంచ్ మంచి విషయాలు నేర్చు. అర్థమవుతుందమ్మా? ఆఫ్టర్ లంచ్ తర్వాత మంచి విషయాలు నేర్చు. త్వరగా వెళ్ళిపోదు. మంచి విషయాలు కనుక త్వరగా వచ్చేస్తాయి. చెడ్డ అయితే కొంచెం నేర్చుకోవటం కష్టం, గుర్తించడం కష్టం కదా. చూడండి, ఒక ఆయన ఉన్నాడండి, గొర్రె. ఈ గొర్రె కాపరికి ఏం చేయాలి? ఉం? లోబడాలి. ఇప్పుడు మేత బాగుంది కదా అని నువ్వు నడుచుకుంటూ వెళ్ళావు అనుకో, అవతలి పక్కన లోయ ఉంటుంది, దాంట్లో ఏమైపోతుంది. అందుకని మేత బాగున్నా డైరెక్షన్ మారుతుంది. వద్దు, ఇటు 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 పదండి. ఏంటండి అసలు ఏమి తెలియదు. ఇక్కడ మంచి ఆహారం అక్కడ దొరుకుతుంటే ఇటు పొమ్మనుకుంటే అటు పొమ్మంటున్నాడు ఏంటి అని వాడిని రిజెక్ట్ చేసామనుకో, నీ పని ఇక్కడ నీకు కనబడుతుంది. అలాగా ఓ చక్కగా కనబడుతుంది. దాని కింద ఏముందో తెలుసా? లోయ ఉంది. ఇక్కడ చూడండి, ఒక ఆయన ఉంది. ఈయన ఈ చెడ్డ గొర్రె గురించి ఒకసారి చూసుకుని ముగించుకుని పోతాం. ఓకే, ఈయన ఎవరు అని అంటే ఉజ్జి. ఎవరు? రాజైన ఉజ్జి. అబ్బో, ఏంటండి రాజుగారిని మీరు ఎలా మార్చేశారు? గొర్రె మామూలు గొర్రె కూడా కాదట, చెడ్డ గొర్రె. మరి ఆ చెడ్డ గొర్రెనా కాదా ఇప్పుడు చూద్దాం. ఉజ్జియ గురించి ఎవరికి తెలుసమ్మా? యోధా రాజులలో ఒక ఆయన ఉజ్జియ. ఈయన గురించి ఒకసారి చూద్దాం. దినవృత్తాంతాల రెండో గ్రంథం. దినవృత్తాంతాల రెండో గ్రంథం 26. దినవృత్తాంతాల రెండో గ్రంథం 26. ఇక్కడ మీరు కాస్త చదువుకుంటూ వెళ్తే కొంచెం అర్థమవుతుంది. ఈయన రాజుగా ఉన్నాడు. ఇప్పుడు 16 ఏళ్ళ వయసు ఎవరికి ఉంటుంది? 60. స్వీట్ 60. అబ్బో, ఒకడున్నాడు. వీడికి ఇప్పుడు పట్టం కట్టామనుకోండి, అంటే రాజుగా సింహాసనం మీదకి ఎక్కించామనుకోండి, ఎలా ఉంటుంది? ఇక ఆడింది పాట ఆట పాట మామూలుగా ఉంది. వాళ్ళ డాడీ ఇప్పటికీ ఆడికి కారు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇచ్చేసాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఐఫోన్ కార్లు ఇచ్చేస్తే ఎలా ఉంటుంది కానీ. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఉజ్జియ 3 వచ్చింది. ఎంత అంటాం వయసు? 16 ఏళ్ళకి ఏం వస్తుందండి చెప్పండి? 16 ఏళ్ళకి ఏం వచ్చేస్తుంది? అయినా సరే ఇశ్రాయేలీ సమాజంలో, యోధుల సమాజంలో ఇంత చిన్న వయసులో కూడా తీసుకెళ్లి పట్టం కట్టించేసేవారు. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చేయాలి, మీరే ఉండాలి. సంతానం మీరు తప్ప ఇంకా అక్కడ యోధా సమాజంలో అసలు ఏలేవాడే లేడన్నమాట. అలా తయారైపోయారండి. అలా తయారైపోయి 16వ ఏటకి వచ్చి అబ్బో 52 సంవత్సరాలు ఏలాడట. ఆమె పేరు ఆయన తండ్రి పేరు అమజ్య. ఓకే, కాస్త బాగానే ఏలాడండి. ఏలిన తర్వాత మరి కొంచెం పేరు వ్యవహారం వస్తుంది కదా, మంచోడండి, చాలా ఇదండి, కీర్తి బాగా వచ్చేసేటప్పటికి ఏం యాడ్ అవుతుంది? మన భాష, మన టెర్మినాలజీ ఒకటి మాట్లాడుకుంటుందా? ఇవ్వండి. ఇందాక మనం చదువుకున్నాం కదా, కొవ్విన గొర్రెలు. ఈ కొవ్విన గొర్రెలు
ఎలా ఎలాంటి బిహేవియర్ వస్తుందంటే, అదే. ఇప్పుడు ఎవరి పని ఎవరు చెయ్యాలి? రాజు పని, ఆ, యాజకుల పని, ఏ నేను రాజుని, నేను చెప్పిన మాటే వినాలి మీరు. మీరు యాజకులైతే మాత్రం ఏంటి? ఇప్పుడు సరే, ఇంత సభ జరుగుతుంది కదా, ఈ సభ జరిగేటప్పటికి ఇప్పుడు ఇదే వ్యవహారం అనుకుని కాస్త ఎవరినో తీసుకొచ్చారు రాజకీయ నాయకులు. వాళ్ళు ఏం చేయాలి? కూర్చోబెట్టాలి కదా. ఆహా, మనోళ్ళు మైకులు ఇస్తారు. అలాంటి కాపర్లు మనం వచ్చినోళ్ళు కూర్చోబెట్టి వాక్యం వినిపించాలి. అబ్బే, అంత నాలెడ్జ్ లేదు మన వాళ్ళకి, అంత నాలెడ్జ్ లేదు మన వాళ్ళకి. వచ్చాడు అంటే కూర్చోబెడతారు, కూర్చోబెట్టరు, వెళ్ళిపోవాలట, అయ్యగారు వెళ్ళిపోవాలట, మాట్లాడేస్తారట. మరి లేకపోతే ఆయన మళ్ళీ మనకి ఇచ్చేవి ఏమన్నా డిస్కౌంట్లు మచ్చలు తేడా వచ్చేస్తాయని ఆయన తీసుకొచ్చి దీని మీద కూర్చోబెడతారు. ఏం చెప్తారండి? ఉత్తి కళ్ళబొల్లి కౌరులు తప్ప ఏముండదు. వేస్ట్. కూర్చోబెట్టండి, మీకు ఏమైనా సామర్థ్యం అయితే 2 కుర్చీలు ఖాళీ ఉంది, కూర్చోబెట్టండి. ఎమ్మెల్యేని తీసుకొస్తారా, ఎంపీని కూర్చోబెడతారా, లేకపోతే ప్రధానమంత్రిని కూర్చోబెడతారా? కూర్చోబెట్టండి. కూర్చోబెట్టి 2 మాటలు వినిపించండి. ఈయన అలా కూర్చోలేదట. ఏం చేశాడు చూడండి. ఎన్నో వచ్చిన 15 వచ్చిన చివరి నుంచి చూద్దాం. అతడు స్థిరపడు వరకు, దినవృత్తాంతాల 2వ గ్రంథము 26వ అధ్యాయము 15 వచనం నుంచి చివరి భాగం. ఆశ్చర్యకరమైన సహాయం కలిగిందట చూడండి. స్థిరపడు వరకు బాగున్నాడు. కనుక అబ్బో, చూడండి ఎంతవరకు వెళ్ళిపోయింది కీర్తి. దూరంగా. వెరీ గుడ్, సూపర్. చాలా బాగున్నాడండి రాజేని ఉజ్జయ్ గారు, చాలా బాగున్నాడన్న కీర్తి బాగా వ్యాపించింది, దూరంగా వ్యాపించిందట. దూరంగా వ్యాపించిన తర్వాత ఆయన కీర్తి దూరం అయింది. ఈయన కొలెస్ట్రాల్ అది కూడా దాంతో పాటు ప్యారలల్ గా పెరిగిపోయిన తర్వాత ఏం జరిగిందో చూడండి. అయితే ఎక్కడ ఏమండి, ఇప్పుడు ఈ పాఠం కూడా ఎందుకు చెప్తున్నామంటే, మనసులో కట్టిన ఆ కొలెస్ట్రాల్ గర్వం మనసులో పెరిగిపోతుంది. దాన్ని గుర్తించాలి. కాపర్ అనుకోండి, గుర్తించేస్తాను. నువ్వు కాపర్ దగ్గర తోకనాడించావు అనుకోండి, ఏం చేయలేడు. అందుకని కాపరికి అందుబాటులో ఉండాలి. నువ్వు కాపరికి అందుబాటులో ఉండాలి. కాపరి పర్యవేక్షణలో ఉండాలి. నువ్వు కాపరిని లిమిట్ దాటిపోకూడదు. కాపరి పరిధిలో ఉండాలి. అప్పుడు శిక్షాన్ని మేత వేసి నిన్ను శిక్షించి నిన్ను కరెక్ట్ గా సెట్ చేస్తాడు. ఈయన కీర్తి చూడండి, దూరంగా వ్యాపించిన తర్వాత చూడండి, అతడు స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయెను. ఎప్పుడు చెడిపోతావు? మనసులో గర్వం. కీర్తి వస్తుంది కదా, కీర్తి వస్తుంది కనుక మనం ఏం చేయాలో తెలుసా? ఎక్కడ పడిపోతానా, ఎక్కడ దెబ్బతింటానా అని ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాలి. సంఘం పెరుగుతుందనుకోండి, కాపరికి ఆందోళన ఎక్కువ అవ్వాలి. ఎందుకు? తోడేళ్ళు లోపలికి ప్రవేశించి మందని కనికరించు, చీలిచ్చేస్తాయి. ఏమనుకుంటున్నారు? మీరనుకుంటారు, చాలా చాలా మరి చీల్చేస్తారు. చదవమ్మా. అతడు ధూపపీఠం మీద, ఎవరి పని ఇది? మరి నువ్వెందుకు ఎంటర్ అయిపోతున్నావు?
ఎవరి పనది? ఎవరి పనిది? యాజకులు చేసే పని నీకెందుకు? యాజకులు కదా చెయ్యాలి. యాజకులు కష్టపడి వాళ్ళ సేవే అది కదా. వాళ్ళు చేస్తున్న పనికి నువ్వెందుకు వెళ్ళిపోతున్నావు? నీ పని ఏంటో నీకు తెలియాలి కదా. ఒక గొర్రె నేను కాసేస్తాను గొర్రెలు అన్నింటిని అనగలదా? చెప్పండి. ఫస్ట్ నిన్ను వేసేస్తాయి తోడేళ్ళు. ఎవరు కాపాడతారు నిన్ను? చూడండి. ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి యెహోవా మీద యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ఉన్న చాలా మంది ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది పోయిరి. వారు రాజైన ఉద్యాను ఎదురించి అయ్యా యెహోవాకు ధూపం వేయుటకి యాజకులు పనియే కానీ చక్కగా చెప్తున్నారు కదా. ఒకళ్ళ ఇద్దరా? 80 మంది చెప్పిన మాటలు కూడా విండా? అంటే గర్వం ఎంత స్థాయికి వెళ్ళిపోయిందో చూడండి ఒకసారి. ఎంత స్థాయికి వెళ్ళిపోయింది అంటే చెబుతున్నప్పుడు ఎవరి పని అయ్యా ఇది? నీ పని కాదు, మరి నువ్వెందుకు చేస్తున్నావు? నువ్వు చేయకూడదు కదా, ఇది యాజకుల పని కదా, అహరోను సంతతి వారు ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారు కదా, నువ్వెందుకు ధూపం వేయడానికి వెళ్ళిపోతున్నావు? రాజు అనేటప్పటికి ఏమొచ్చేసింది? వచ్చేసింది. అంటే ముందు బాగానే ఉంటాడు, తర్వాత స్థిరపడిన తర్వాత అర్థమవుతుందమ్మా. విజయ ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద మంచి చెప్పే వాళ్ళకి కోపడిపోతున్నాడు. ఆగండి, నేను వేస్తాను కదా, మీరెందుకు? నేను రాజుని, నేను వేయగలను. కోపపడిపోయి రౌద్రుడైపోయాడట. మరి నీ కొమ్ములు ఎలా వంచాలో ఇప్పుడు వంచితే చూడు. యెహోవా మందిరంలో అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట 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 ఏమొచ్చిందో తెలుసా? మనసులో గర్వం వస్తే నొసట మీద వస్తుంది నీకు మచ్చ. ఎప్పటి వరకు పోలేదో తెలుసా? మరణం వరకు. మరణం వరకు. ఎంత కుష్టి వచ్చిందనుకోండి, మామూలుగానే కుష్టి వ్యాధి అంటేనే ఇప్పుడు దాన్ని ఏమంటారంటే దాన్ని ఒక టెర్మినాలజీ అంటారు, రిహాబిలిటేషన్ సెంటర్. ఇప్పుడండి, ఇంతకు ముందు ఇప్పుడు ఊర్లకు చివరి భాగంలో ఉండేవి ఇది. ఊర్లకి చివరి భాగంలో ఏంటది టీబీ శానిటోరియంస్ ఉండేది, లెప్రసీది ఉండేది. కోర్స్ ఇప్పుడు అందరూ కలిసిపోయారు అనుకోండి, అది వేరే విషయం. ఊరికి చివరికి వెళ్తున్నాము అనుకోండి. నేను ఈ ప్రస్తావన ఎక్కడ చూశాను అనుకోండి, రాజమండ్రి ఊరు ఉంటుంది. ఊరు తర్వాత మీకు కొంచెం కాస్త ఊరు దాటి బయటకు వెళ్ళేటప్పుడు జైలు ఉండేది. జైలు దాటుతున్నాం అనగానే ఈ టీబీ శానిటోరియం ఉండేది. అక్కడే ఉండేదండి ఈ కుష్టి. ఇక అక్కడ అందరూ వెళ్ళే అక్కడితోటి ఊరైపోయింది. అంటే ఎక్కడైతే ఊరు చివరి భాగాలకు వచ్చేసామో వీళ్ళని ఆ కుష్టి వ్యాధితోటి మరి దూరం పెట్టేసారు. శాపగ్రస్తులు గవిని వెలుపలే, లోపలికి రానివ్వటానికి లేదు. చూడండి ఎంత ఏ పని
ఎవరు చెప్పారు? చెప్పారా లేదా? చెప్తున్నారా? యాజకులు చెప్తున్నారు, అయ్యా ఈ పని నీది కదయ్యా, మేము ఉన్నాం కదా, అహరోను సంతతి వారు ఉన్నారు కదా, నువ్వెందుకు నీ చేతులారా ఇది నేను తెచ్చుకుంటున్నావు? నువ్వు చెయ్యకూడని పనిది, నువ్వు చెయ్యకూడని పని. ఎప్పుడైనా ఇలా చెప్పేటప్పుడు ఎందుకు చెప్తున్నారో, ఎలా చెప్తున్నారో, దేనికోసం చెప్తున్నారో జాగ్రత్తగా. మనసులో గర్వం నిన్ను పతనానికి తీసుకెళ్తుంది. మరణ దినము వరకు కుష్టి వ్యాధి గలవాడు, ఆ మాట ఉంటుంది చూడండి, ఆ మాట చదువుకుని ముగించుకుంది. రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠురోగి అయి ఉండెను. కుష్ఠురోగి అయి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడిన కనుక అతడు ప్రత్యేకంగా ఒక ఇంటిలోనే నివసించెను. రాజుగారి పరిస్థితి ఏమైపోయింది? రాజుగారి గది అయిపోయింది. ఎంత భయానకం ఉంది చూసారా? గొర్రె ఇది. ఈ గొర్రె ఎవరి మాట వినాలి? కాపరి మాట వినాలి. చెడ్డ కాపర్లు ఉన్నారు, చెడ్డ గొర్రె కూడా ఉంది. రైట్? మధ్యాహ్నం భోజనం అనంతరం మంచి విషయం మాట్లాడు. ఓకే, సాధన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించింది మా ప్రియపరలో చెప్పారు. చక్కటి భాగాన్ని మా ప్రియునికి అర్థమయ్యేలా తెలుసుకోవటానికి అనువుగా చెప్పే చక్కటి అవకాశాన్ని మళ్ళీ భోజనానంతరం కలుసుకుని మంచి సంగతులు ఆలోచించే అవకాశం మాకు మా ప్రియులందరికీ అనుకరించింది. క్రీస్తు వారి ప్రార్థన